ఉన్నానా లేకపోతే అఘోరాల్లో కలిసిపోయానా నాకేం అర్థం కావట్లేదు. అంత బాగా తీశారు బోయపాటి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోయపాటి గారికి హ్యాట్స్ ఆఫ్ స్పెషల్గా హ్యాట్స్ ఆఫ్. ఈసారి ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఒక బోయపాటి గారి సినిమాకి వస్తున్నాను అంటే నేను ఏడుస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ సెకండ్ హాఫ్లో ఒక పావు గంట నాకు తెలియకుండానే నా కళ్ళలోంచి నీళ్ళు గారుతూనే ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఫస్ట్ హాఫ్లో మీకు తెలుసు ఒక కొడుకుకి అమ్మ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఆ సెకండ్ హాఫ్లో ఆ ఎమోషన్ని క్యారీ చేశారన్న, మన అఖండ గారి తల్లికి ఆ ఎమోషన్ క్యారీ అయిందన్న. అసలు బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. ఇంకా ఆ టైంలో శివయ్య కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుందో మీ ఊకే వదిలేస్తున్నా అన్న. ఫైట్స్ ఎక్కువ ఉన్నాయా, స్టోరీ తక్కువ ఉన్నాయా, ఇదంతా పక్కన పెట్టండి. అక్కడ మన దేశం మీద విరుచుకుపడుతున్నారు. మనకి దైవం లేదు, మన దైవం పనికిరాదు, మన సనాతన ధర్మాన్ని ప్రశ్నించారు, మన హైందవ ధర్మాన్ని ప్రశ్నించారు. సో వాళ్ళకి ఆన్సర్ చేయాలంటే ఫైట్లే కరెక్ట్. మాటకి మాట, దెబ్బకి దెబ్బే సమాధానం. అన్న అది గుమ్మిడికాయ అనుకున్నావా లేకపోతే మనిషి అనుకున్నావా అన్న? ఉల్టా తిప్పి తలకాయతో దిష్టి తీయడం ఏందన్నా బాబు? బోయపాటి బాలయ్యకే సాధ్యం. అఫ్ కోర్స్ సినిమాలో అది ప్రెజెంట్ చేసిన పద్ధతి ఓవర్గా అనిపించలేదు. ఎందుకు చెప్తున్నా ఫైట్స్ ఓవర్ లేవు అంటే, పంచభూతాల్ని ఆధీనంలో పెట్టుకున్న ఒక అఘోర నడుచుకుంటూ వెళ్తుంటే ప్రకృతి కూడా అడ్డు రాకుండా, ఏ ప్రకృతి ప్రళయాలు ఆయనకి అడ్డు నిలబడలేవు. అలాంటి అఘోర పంచభూతాల్ని ఆధీనంలో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరు నిలబడతారన్నా ఆయనకి ఎదురు? ఎవరు నిలబడతారు? ఆయన ఊఫ్ అంటే ఎగిరి పడిపోతాం. తమన్ గారు చెప్పడన్నా ట్రోల్ చేసుకొని అన్న నేను ఒకటి చెప్తా, గ్రాఫిక్స్ గురించి మాట్లాడదాం, విఎఫ్ఎక్స్ గురించి నేను ఒకటి చెప్తా. మీరు ఆదిపురుష్ చూశారు, ఆదిపురుష్ లో వాళ్ళు రామాయణాన్ని మార్చిపడదు, ఆదిపురుష్ లో రామాయణాన్ని మార్చిపడదొప్పారు. ఓకే, అసలు స్టోరీకి రామాయణానికి అసలు నేను రామాయణం చూస్తున్నానా ఇంకేం చూస్తున్నానా నాకు అర్థం కాలేదు. అలాంటి టైంలో విఎఫ్ఎక్స్ ఇంకా గట్టి కొడతాయి. ఏంద్రానైనా చిన్నపిల్లలు తీసుకొచ్చిర్రా, సినిమా చేసిరా, ఏంద్రా పోయితే అని చెప్పి నాకు సనాతన ధర్మాన్ని గురించి డ్రగ్స్ ఎక్కిస్తూనే ఉన్నాడు. ఇట్లాగా హనుమంతుల వారు కనిపించారు, నరసింహస్వామి కనిపించారు, శివయ్య కనిపించారు. బాలయ్య రూపంలో శివుడు తాండవం చేస్తుంటే ఎలా ఉంటుందన్నా? నాకు అలాంటి టైంలో స్టోరీ కనిపిస్తోంది. బాలయ్య బాబు గారు స్క్రీన్ మీద ఉన్నారు, అఘోరా వేషంలో పంచభూతాల్ని ఎలా ఆధీనంలో పెట్టుకున్నారో కనిపిస్తుంది. నాకు విఎఫ్ఎక్స్ అవసరం లేదు ఆ టైంలో. అందుకనే చెప్తున్నా, విఎఫ్ఎక్స్ తో నాకు పెద్ద పని లేదు ఈ టైంలో. స్టోరీ ఉన్నప్పుడు, స్క్రీన్ మీద బాలయ్య బాబు గారు ఉన్నప్పుడు, అది డైరెక్షన్ బోయపాటి గారు అయినప్పుడు, వెనకాలకి వెళ్ళి డబ్బులు తమన్ గారు కొట్టినప్పుడు నాకు అవసరం లేదు విఎఫ్ఎక్స్ ఆ టైంలో. సో అఖండ 1 కన్నా ఇది డబల్ బొనాన్సా. నేను లిటరల్లీ చెప్తున్నా, నాకు సరిపోలేదు సినిమా. నాకు ఆ ట్రాన్స్లోనే ఉన్నాను నేను, ఎస్పెషల్లీ ఆ ఎమోషనల్ సీన్స్. దాని తర్వాత మన హిందుత్వాన్ని, మన దైవాన్ని ఎలా ప్రజెంట్ చేశారు, మన దైవాన్ని ఎలా చూపించగలిగారు అనే దీంట్లోంచి నేను బయటికి రాలేకపోతున్నా. ఆ సీన్స్లో ఎస్పెషల్లీ బాలయ్య బాబు గారు అఘోరా గెటప్లో ఎందుకన్నా అంత బాగున్నారు నాకు అర్థం కావట్లేదు. నేను హృతిక్ రోషన్ని, ఇలాంటి హ్యాండ్సమ్ హీరో హంగ్స్ అందరినీ మర్చిపోయా. నాకు ఈ సినిమాలో బాలయ్య బాబే ది మోస్ట్ హ్యాండ్సమ్. ఇప్పుడు హ్యాండ్సమ్ హంగ్స్ అందరికి కాంపిటీషన్ బాలయ్య బాబు గారి అర్థం కాలేదు అన్న. ఈ మూవీకి ప్లస్ అంటే ఒకటే, బోయపాటి బాలయ్య కాంబినేషన్ బిగ్గెస్ట్ ప్లస్. ఈ బిగ్గెస్ట్ ప్లస్కి ఇంకో ప్లస్ ఏంటంటే, హోల్ స్క్వేర్ తమన్ గారి బీజిఎం. ఆ వేదం చదివే బ్రాహ్మణులు అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళతో తర్వాత అక్క చెల్లెలతో కొట్టించాడన్న వెనకాల బీజిఎం మామూలుగా లేదు. నందమూరి బాలయ్యకి నందమూరి తమన్ అన్న తాండవం సాంగ్, అఖండ తాండవం తాండవం తాండవం, జనాలతో తాండవం ఆడిస్తున్నావా అన్న బోయపాటి అన్న? నాకేం అర్థం కావట్లేదు. శివరామరాజులో హరికృష్ణ గారు దిన్నకుతా అని పాటకి తాండవం ఆడతారు, గుర్తుందా? నేను సినిమా ఎప్పుడైతే ప్రీ ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర అఖండ ఎంట్రీ స్టార్ట్ అయ్యి మనకి డ్రగ్స్ స్టార్ట్ అయితే అక్కడి నుంచి వెయిట్ చేస్తున్నా, ఒక్క నిమిషం అట్లాగా నాకు ఒక హరికృష్ణ గారు ఆడినట్టు ఒక్క తాండవం ఆడించు బాలయ్య బాబు గారితో అని. వచ్చిందన్న ప్రీ క్లైమాక్స్ దగ్గర బాలయ్య బాబు గారు శూలం పట్టుకొని శివుడు పూనినట్టు తాండవం ఆడతాడు. నేను చెప్తున్నా, సెకండ్ హాఫ్ లో ఆ ప్రీ క్లైమాక్స్ లో ఆ తాండవము
చేతులు కట్టుకొని వెంట్రుకలు నిక్కబొడుస్తూ గుండె భారీగా అయిపోయి గుండె గొంతులోకి వస్తే మాటలు రాకుండా ఎక్కడున్నామో అర్థం కాక అందులో లీనమైపోతాం కదా. ఇది సినిమా ఇలా అనిపించింది నాకు.